ఏను గంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయిరా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా, గోల్డ్ ఏటీఎం కార్డులు ఇచ్చా కదా, అవన్నీ ఏమైనాయి? కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్, బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. అదేంటి మావయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అడ్రా ఏడే. ఓ, శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే తెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ తాంబోదిని సుతగచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా, కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిల్లో ఇడియారం వడియారం కట్రవల్లి గడియారం వేణుడు పదాలు దాంట్లో పెట్టినా. చిల్లర్లేదు సార్, చివర్లో చూసుకుంటాం. హలో, పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి, ఎవడైతే స్పీకింగ్? ఓ శ్మశాన వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, ഞാൻ సెల్ఫోన్లో పరియం, నీ ఆవిడ కాటర్వల్ కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముగ్గేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడ ఉంది సార్? నిండు కాదు, వాడికి. వడి ఎక్కువ ఇడి ఎక్కువ నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి బాగా విను. కోడిని ముగ్గు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు గిరగిరా తిప్పు. మెడ పట్టుకో. నా పెళ్ళ దేవుడు సార్, నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్ళి అయినా చేయండి, లేకపోతే చేతపడి చేయండి సార్. చేతపడి సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. 7 మాసాలు పెట్టు. చిల్లరలేదు, చివరిలో చూసుకుందాం సార్. తిరగబడతారండి సార్. కాదు, అవి మంత్రాలు. చింబేళ నింపెత్తిరి పాలవెల్లి ఆకుపెత్తిరి మండపేట కంచు కత్తిరి తట్వాసికి తట్టడి ఏరోంటుంటం బల్పిత్రే బలాబల్ జూమాని జునింపురమని సదస్సు నడస్సరి పిల్ల ఆంబోదిని నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టు. ఓ ఓ కండిల్లే కండిల్లే కండిల్లే. కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తాను. లేగే వీడికన్నా వాడే బెటర్. బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును. ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు. వీడు ఉన్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. నేనా? ఇలా రండి బాబు. నీకు దండం పెడతాను, 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది. నా బొచ్చులో రాయేకు. వెళ్ళు బాబు, వెళ్ళు నాయన. అయ్యో వెళ్ళు. చిన్నారా ఇల్లొస్తానే? అలాగే అన్నయ్య. పర్లేదు, పెద్ద మొదల కింద అంటలేదు నువ్వు. అలాగే, థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు కూడా వెళ్ళవే. ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటావేంటే? కూర్చోవే. బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది. నా అకౌంట్లో అమౌంట్ వేసేయి. మనసులాయో? ఓకే. 16 అందులో పెట్టు. చిల్లర్లేదు సార్, చివరిలో చూసుకుందాం. అలా చూస్తారండి సార్? తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే. ఇది కట్టు. ఇదే? ఇదేంటి సార్ మరి? అది ఇది నాకు, అది ఆవిడకి. చేతబడి మంగళసూత్రం కోయంబత్రం. ఒక్కరోజు పెళ్లికే నానా సంకలనం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఎంత పరందడి, ఎంత పెరిగి క్యాబేజీ బిస్కెట్, ఎంత పాటలు. కాపేయండి సార్, అంత కంటిన్యూస్ గా తిడతారు సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగడ్డ భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. అది ఇస్తారండి? ఇల్లే ఇంత చాట. ఇంత చాట వెచ్చుకో. అబ్బాబ్బాబ్బాబ్బా,
ఏం అందం ఒక్క మాటలో చెప్పాలంటే గుళ్ళో అమ్మోర్రా అమ్మోరు. ఒరే ఆ అమ్మాయి అమ్మూరు అయితే వాళ్ళ బాబు పక్కనే కత్తట్టు తిరిగి పోతురాజురా. ఇంకా వాళ్ళ బాబాయ్ జాతరలో గణాచారి ఎప్పుడు ఫోన్కి వచ్చినట్టు ఊగిపోతానే ఉంటాడు. అసలు వాళ్ళ ఊరికి మనకి సంబంధాలు లేవు. ఈ రిస్క్ అవసరం అంటారా? మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదరా. బావా పేరు వరలక్ష్మి, షార్ట్కట్లో వరం. మొన్నటి దాకా సిటీలో చదువుకొని నిన్న మన నరసాపురం వైఆర్ కాలేజీలో బీఎస్సీ ఫైనల్ జాయిన్ అయింది. అయ్యి బాబాయ్ ఆల్రెడీ ముగ్గురు లైన్లో ఉన్నారు. తప్పులేదు, ఫిగర్ అలాంటిది. అబ్బా అందం అలాంటిది. నువ్వు లైన్లో ఉన్నావు తెలిసి ఆల్రెడీ ఇద్దరు డ్రాప్ అయిపోయారు. ఇక మూడో మనం బ్యాట్ చేసి జాతక సెట్ చేసేద్దాం. ఇకపోతే పాప బీజెడ్సీ, తనదేమో కాలేజ్ ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్, సెకండ్ ఫ్లోర్లో సుశీల్ క్లాస్ రూమ్, బైపీసీ. అదెవరు? నాలో బావా. అవునా? నాలో గురించి మాత్రమే చెప్పు. ఉదయాన్నే 8:30 బయలుదేరుతుంది. 9 గంటలకు రేవు దగ్గర పంట ఎక్కుతుంది. 9:30కి స్టాండ్లో బస్సు ఎక్కి టౌన్కి వెళ్తుంది. 10 గంటలకు కాలేజ్ బావా. ఇప్పుడు టైం ఎంత? 5 నిమిషాలు 9ంటికి పంట వెళ్ళిపోతురు. ఇంట్లో అమ్మ బాబు చెప్పొచ్చావా? నువ్వు చెప్పు ఏమని? ఈరబాబు తోడుగా నువ్వు కూడా వచ్చావని. నేనేంటిరా? అమ్మాయి దగ్గర నా గురించి నువ్వే కదా బిల్డప్లు ఇవ్వాలి. బిల్డప్ మరి దేవుడు ఎదురు బాబు తేడా వచ్చింది. బాడీ బిల్డింగ్ ఎత్తరాలు. రే ఆగరా, ఆపండి రా. ఇంక నేను పరిగెట్టలేదురా. ఎదకొచ్చి నీకు ఇట్లాగా దూకుడంటే 1 నిమిషం అయితే ఒడ్డుకొచ్చేది కదా. ఒడ్డుకొస్తుందా? వెళ్ళట్లేదా? మొక్కలు ఉంది రోజావే చిన్న రోజావే. భయం వేస్తుందిరా. నాకేట్లేదురా. అవును టైం బాగానే తిరుగుతుంది కదా? వాచ్లో టైం ఓకే, మన టైమే డౌట్. ఒరే బాబు వెళ్ళిపోదాం రారా బాబు. ఇప్పుడు నా వరలక్ష్మి వరద గోదావరిలో పుస్తకాలతో వస్తుందిరా. అప్పుడప్పుడు నాన్నతో కూడా వస్తుంది. వరద వచ్చినప్పుడు బురద కూడా వస్తుంది. పట్టించుకోకూడదా? అవును తను వచ్చిన తర్వాత ఈ పువ్వులా పట్టుకుని ఇలా ఫోజ్ ఎత్తే ఎలా ఉంటుంది? లంకలో హనుమంతుడు సీతకి రింగ్ ఇచ్చినట్టు ఉంటది. ఇప్పుడు చూడు వరం. నేను చెప్పనా, కరెంట్ పోల్ దగ్గర కుక్క కాలు ఎత్తినట్టు ఉందిరా. అవునా? నీ అబ్బా వరం ఏరా సీను ఫ్రెండా? అబ్బే ఫ్రెండ్ ఏం కాదు, చిన్నప్పటి నుంచి ఫాలోయింగ్ అంతే. మరి నిన్నేంటి మా ఇంటి ముందు కళ్ళు తాగిన కోతిలా గంతులు నువ్వే తీసుకొచ్చావా? చిచ్చిచ్చే దారిలో లిఫ్ట్ అడిగితేనే కిందికి వచ్చాను అంతే. ఎరా మీ ఊళ్ళో అందరు ఇంతేనా? నిన్న నన్ను చూసి గంతులేశాడు, ఈ రోజు ఇదిగో ఇలా పువ్వు పట్టుకొచ్చాడు, పైగా ఫోజ్ ఒకటి. విన్నావా? పువ్వుతో లెటర్ ఇద్దామన్నానండి, వీడే పువ్వు ఇసాలన్నాడు చీప్గా. నేనా అనలేదా? నేను పువ్వేమన్నారు కానీ ఫోజ్ లో ఏమన్నారండి పెద్ద. బాగుందిరా. మందనండి ఓను. ఈ ఫోజ్ నచ్చిందా? ఇది కాదు, దీనికి ముందు. ఇదా? అది కాదు, దానికి ముందు. అదే 2 కాళ్ళు పైకెత్తి ఇలా పట్టుకొని చచ్చాడు. ఇదా? అదే అదే. అయ్యి బాబా వాళ్ళ బాబు. అయ్యో ఈ తింగడు ఇలా తిప్పేసాడండి. ఉన్నాడా పోయాడా? వరం ఏంటన్నా? నీ పద్ధతి నాకు నచ్చలేదమ్మా. ఏ లేకపోతే ఏంటమ్మా, కాలేజీలో నేను ఫీజు కట్టాలని చెప్పు, అది కూడా నేను గుర్తు చేయాలా? కంగారులో మర్చిపోయానన్నా. ఎంతేంటి? మీ ఇష్టం. మీ కాలేజీలో ఎంత పడితే అంత కట్టించుకుంటారా? 700. ఇంకో 100 ఏమన్నా? రేయ్ అయ్యా ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, కొంత జాగ్రత్త. అలాగేనండి బాబయ్య. ఓరి తింగరోడా, చచ్చిపోయావా? ఒరే ఎద్దవా తింగరోడా, సచ్చినోడా, ఉడతలు పట్టి పిడత మొహోడా, పంది దున్నపోత సన్నాసుడా, ఆ పూ తీసి చెవులు పెట్టుకురా పిండారు ఎదవా. నువ్వు చచ్చావనుకొని హడలు చచ్చాను కదరా ఎద్దవా. నువ్వు పైకి రారా, నేను చెప్పేస్తాను నిన్ను. అడ్డగాడిగా ఊరుకుక్క గుండెరక్క నిన్న కాలుతో తొక్క. Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of pollen grains from the anthers to the stigma is called pollination. In all
All flowering plants. అరే ఈ కిందరోడు ఇక్కడికి వచ్చాడేంటి? బాబు బండి నాదిరా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలని టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ కదా, ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు? కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓరే బాబే, ముందు చూసుకురా బాబు. తప్పుకోరా, నా జింజర్లో మన వస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నన్నే? నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు, అదే అందగత్తలు మామూలుగా దిగుతారేంటి? మా వంత ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పుడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. బెండపర వస్తున్నారు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటే రిబ్బన్ నమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు, నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? 1,116. పెళ్లికి 1,116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్ల ఓకే అన్నప్పుడు. సచ్చినోడా, చిప్పిచ్చి కొట్టానంటే మూతి పచ్చడైపోగలదు. అయ్యా నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా, నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయకే భలేవాడు నాన్న, వీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ పెచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లా ఆడబెట్టి తీయాలిరా. వంకాయకే. అందరు చూస్తున్నారు నాన్న, ఇంటికి మాట్లాడుకున్నావు. ఈ మధ్య కుర్ర వెదవులకి మిటమిట్లు ఎక్కువైపోయండి. నువ్వు మూసుకో. యారా, ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేమేమైపోవాలరా? వంకాయకి నాన్న, లేడీస్ నాన్న. ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాను. వంకాయకి బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా బావా? కష్టాలు మనుషులకే రా వస్తాయి, బాధపడకరా బావా. వంకాయలు, తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, పొడి వంకాయలు. నిన్ను కదరా బావా, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. చిన్న విషయానికి చచ్చిపోతామంటరా? మొహం కడుక్కుంటాను రా, ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. వంకాయలు, పొడి వంకాయలు, పొట్టు వంకాయలు, వంకాయలు. రేయ్, ఓయ్, వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతారండి, కానీ వంకాయలే వంక రంగు కొంటాయని ఎవరు కొంటాం లేదండి బాబా. నీ అబ్బా బాబా కొడతాడేంటి? పెద్దమ్మా, ఆ వంకాయవా? తల్లి
ఏమైందమ్మా? ఏంట్రా? ఏంటి తల్లి? ఏం లేదు. ఏమైందిరా? దీనికేదో అయ్యింది. బంగారంతో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్ లో 60 రూపాయలు, హైదరాబాద్ లో 70 రూపాయలు. ఏడి వంకాయతో చంపేసిందా? వార్తలు నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో వంకాయ మీద బావా కావాలని చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావ నీకు అంత ఎలర్జీ అయిపోయాడు? అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బా? భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట. మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాన్నాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరువు పోయింది. 2 రోజులు గ్యాప్ ఇద్దాం. మా పెరట్లో కూడా కాసిందే. పొడుగుదా పొట్టిదా వంకాయ. టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ ఎవతే కూత కోసింది? వాళ్ళ మొహం చూసావు మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏమైంది? మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబీ ఎవరు? లక్ష్మి పొయ్యి మీద పాలు పెట్టాను పొగ్గిపోతాయేమో చూడు. నాయమ్మ అలాగే పెరట్లో ఎండ్రాయిలు కూడా ఎండ పెట్టాను. ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. బాబా చెప్పా పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటే బాబా? కోటపాటిలాగా ఎంత కుదమట్టంగా ఉండేది అరవే బాబా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా బాబా. 110 ఏళ్ళ? నన్ను దత్తత తీసుకుంటానో కదే బాబా. నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తున్నావు కదే బాబా. ఈళ్ళమ్మ కూడా రాసిస్తున్నావు కదే బాబా. ఏవి సెటిల్ చేయకుండా చచ్చావు కదే బాబా. బాధపడకరా డోస్ బాబు. తనకు తలకొరి పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇల్లు రాసిందిరా. తలకొరి పెడతా. కట్టేది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటది. ఆస్తే కాదు అప్పు. అప్పు తీర్చేస్తే ఇల్లు నువ్వు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరి పెట్టాలరా. నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. వదలబెట్రా. ఎరకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందు ఉంది. అప్పు మ్యాట్కి వెళ్దాం. చెప్పు తెగు. ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి మామ? ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే. నాతో పాటు రాగంది. రండి బాబు రండి. మా పాప పక్కన అనేసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని. ఏంట్రా ఇన్ని కార్లు వెళ్తున్నాయి? ఊళ్ళో ఏమైనా షూటింగా? కాదా కనకానికి షూటింగ్. అదేరా కనకానికి తాంబూలాలంట. ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? మేమంతా పోయామనుకున్నావా? రేయ్ ఫ్రెండ్స్ అంటే ఒకే చెంపట్టుకుని కొట్టుకెళ్ళటం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్ తో దమ్ము కొట్టడం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒక ఫిగర్. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నా కడుపు దేవేస్తుందిరా. చాలరా ఈ జన్మకి స్నేహం చాలరా. వచ్చే జన్మ అంటూ ఉంటే అది కనకనకే. ఈ జన్మలోనే నీకు కనకానికి పెళ్లి జరుగుద్ది. అయ్యా పల్లెలు మార్చుకోండి. ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నావు. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడిరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి ఏడవకండి, నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీర్రాజు గారు. ఏయ్ సార్, కనకో మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం గాయం చేశాడు. ఇది తప్పు. రేయ్ ఏ గొట్టంగా నేను ప్రేమించింది? మా అప్పలరాజు గారిని. చిచి ఈ దాడబాగా నేను ప్రేమించానా? అదేంటి నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నానని చెప్పాడు మాతోటి.
ఏరా నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పంది నాయాలో అక్కడే ఉండరా, వస్తున్నాను. రేయ్ ఉండరా, పారిపోకరా. మగాడైతే అక్కడే ఉండరా. ఎదవన్నారు ఊరు పంది నాయాలా. పెళ్లి కూతురు భద్రకాయలో ఉంది. రాగి పెళ్ళదు బాబాయ్, రాగి పెళ్ళదు. అల్లుడు గారు పిల్లల కోసం ఫ్రెండ్స్ ఎలా ముందు వాడారు. ఈ వీరబాబు వాడు ఎంత చందాలో చేస్తాడు అనుకోలేదు. నేనా? కనుక నేనేం చే హాయ్, నా పేరు ఎంఎస్ బ్రహ్మానందం. స్టూడియో అండ్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. పుణ్యక్షేత్రాలనే కార్యక్రమంలో ఈ రోజు ఈ రామాలయాన్ని ఇక్కడ జరిగే ఉత్సవాన్ని మనం చూడబోతాం. లెట్స్ కమ్ ఆన్ ఎంజాయ్. ఇక్కడ కెమెరా చెప్ప సంకనవుతున్నావా? కెమెరా రంజయ్ రెడీ. హాయ్, నా పేరు అరే రంజయ్ మంది నిన్ను గారు కెమెరా నరే. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు? గుండెకాయ రాలేదేంట్రా? గుండెకాయ మొన్న ఫండ్ దగ్గరికి రాలేదు, నిన్న కాలేజీకి రాలేదు, ఇవాళ గుడికి కూడా రాలేదు. అవును, మన వీరబాబు గారు ఎక్కడ? ఇక్కడే. అడుగో వీరబాబు. వీరబాబు రారా, దర్శనం చేసుకుందాం. మేము ఒకళ్ళ దర్శనం కోసం వెయిటింగ్, మీరు వెళ్ళండి. ఎవర్రా? అది ఫ్రెండ్స్ కోసం అయి ఉంటుందిలే. అదే అదే, మీరు వెళ్ళండి. నువ్వురా వెళ్ళండి. నా గొడవ నీకెందుకురా, నువ్వు వెళ్ళి తోలపాకు పళ్ళం తీసుకున్నావా? తీసుకున్నాను. పదండి పదండి. వరం, నా రవ్వల హారం. వరం రాలేదా? బావా ఇంత ఆలస్యమైంది. ఆ తల్లులు పిల్లలు తేమలేసరికి యాలైంది. ఏంటి మల్లుడేడి? ఇవాళ ఇక్కడ సైకిల్ పందాలు కదా, మనకన్నా ముందే వచ్చేసి ఉంటా. అయితే ఈసారి కూడా కప్పు మాట్లాడితే నా జాంగ్రీ వచ్చేసింది రా. పడిపోకుండా ఐస్ కంతలో నువ్వు ఉన్నావు కదా. నేనెక్కడికి పోతానే? తుమ్మ చిగురు లాంటోడిని అంటుకుంటే వదలను. ఆపద్దు, ఆపదా. అయ్యో ఆపేశాడు రా బాబు. వరం ఆగు ఆగు. వరం అదేంటి నువ్వు నేనెక్కితే వెళ్ళిపోతావేంటి? ఇంకో రౌండ్ వేద్దాం. నువ్వు వెళ్ళు, నేను రాను. అసలు పొద్దున్న నుంచి ఏమైపోయావు నువ్వు? మీ మంద మొత్తం దిగిపోయింది, నువ్వేమో కనిపించలేదు, నాకేమో టెన్షన్. కొంచెం టైం టేబుల్ చెల్లొచ్చు కదా. ఏంట్రోయ్ పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నావు? నీకు అన్ని చెప్పెళ్ళాలా? మరి చెప్పొద్దా? 3 రోజుల నుంచి వెయిటింగ్ ఇక్కడ. దేనికో? అదే నీకు నాకు మధ్య అది స్టార్ట్ అయింది కదా. ఏంట్రా స్టార్ట్ అయింది? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? అయ్య బాబాయ్, ఏంటి నువ్వు మళ్ళీ రివర్స్ గేర్ వేసావు? మొన్న నన్ను చూసి అని బానే నవ్వావు కదా. నవ్వితే లవ్వేనా? అంటే రే చిన్న, చెప్పాను కదా, లవ్ పుట్టాలంటే అబ్బాయిల్ని చూస్తే అమ్మాయిలకి ఇలా అవ్వాలరా. అలా అవ్వాలనే కదా ఇలా వెంట తిరిగేది. నువ్వు ఇలా వెంటపడ్డ మా వాళ్ళు చూస్తే జనాభా లెక్కలో నువ్వు ఉండవు. బెదిరింప ఇవన్నీ నీ ఫేస్ సూట్ అవు గానీ ఇంకో మాట చెప్పు. బాబాయ్. బాబాయ్ ఇప్పటి వరకు మనం గుడి బయట ఉత్సవాలను చూసాం, ఇప్పుడు గుళ్ళో దేవుని చూద్దాం. కమాన్. ఆహా, అడుగడుగో దశరథ రాముడు, రఘుకుల సోముడు, కోదండ రాముడు. రాముడు వారికి ఇటు పక్క లక్ష్మణుడు, అటు పక్క సీతేది. సీత ఎక్కడండి? నువ్వు కాదు, సీతమ్మ తల్లి. పూజారి గారు, పూజారి గారు, సీతమ్మ తల్లి ఎక్కడండి? సీతమ్మ తల్లి దర్శనం కావాలంటే పక్కూరులోకి వెళ్ళండి. పక్కూరులోకే? పక్కూరు అంటే 10 మైళ్ళ దూరం ఏమీ లేదండి. ఈ గుడిలోనే ఉన్నటువంటి పక్క ద్వారం నుంచి వెళ్ళండి. ఇదేంది గుడి ఇంత వెరైటీగా ఉంది? మనం ఈ గుడిలో ఉన్న పక్క ద్వారం నుంచి వేరే ఊర్లోకి వెళ్దాం పదండి. నమస్కారం నమస్కారం నమస్కారం. రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు అడుపక్క, సీతమ్మ తల్లి ఇటుపక్క. ఏమన్నా ఫ్యామిలీ డిస్ప్యూటా? ఊరికి కొత్త? అవునండి, కొత్త. ఇది చెప్పరా? చెబుతారు, ఎవరిని అడిగినా చెబుతారు, ఆ బుడ్డోళ్ళని అడిగినా చెబుతారు. ఆడుకుంటున్నారా?
ఈ ఊరు గొడవల గురించి మీకు ఏమైనా తెలుసా? 1947 లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినట్టు, 1953 లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విడిపోయినట్టు, 1996 లో మా రెండు ఊళ్ళు విడిపోయాయి. ఎందుకని? వాటర్ బాటిల్ అంటూ వాళ్ళని అడిగితే కొంచెం కొంచెం చెబుతారు. ఫుల్ బాటిల్ అంటండి. నన్ను అడుగు, ఫుల్గా చెప్పేస్తాను. సెలబ్రిటీ ఎక్కడ్రా? చెప్పండి. చెప్పాలంటే మూతి దగ్గర పెట్టాల్సింది మైక్ కాదు. అర్థమైంది. నువ్వు యాంకర్గా బాగా పైకి వస్తావు. నాకు తెలుసు. టీవీ సీరియల్ లాగా సాగతీసి చెప్పాలా, సినిమా స్టోరీ లాగా షార్ట్ గా చెప్పాలా? యాడ్ ఫిల్మ్ బ్రీఫ్ గా చెప్పండి. మళ్ళీ థ్యాంక్స్. బ్యాందీ సోడల్లాగా ఈ రెండు ఊళ్ళు ఎంచక్క హాయిగా కలిసి ఉన్నాయి. ప్రతి పంచాయతీ ఎన్నికలు ఓడిపోతున్నాడని ఆ చెంచురామయ్య తన పలుకుబడితో ఈ రెండు ఊళ్ళు కలిసి ఉండకూడదని 14 ఏళ్ల క్రితమే ఎడగొట్టేశాడు. ఊళ్ళు ఎడగొట్టారండి. దేవుళ్ళు ఎందుకు విడిపోయారు? ఇడిపోలేదు, ఎడగొట్టబడ్డారు. కాస్త వివరంగా చెప్పండి. చెబుతారు ఉత్తి పుణ్యాన్ని. నువ్వు ఈ ఛానల్ అమ్మేయడం గ్యారంటీ. ఎప్పుడు అమ్మేసా. గ్రామ విభజన కొలతల్లో రాముల వారు ఈ ఊళ్ళోకి, సీతమ్మ వారు ఆ ఊళ్ళోకి జంప్ అవ్వబడ్డారు. ఎలాగంటే ఏమయ్యా సర్వేరు, మొన్న అడిగితే గుడి మా ఊళ్ళోకి వచ్చిందన్నావు, ఇవాళ ఆ ఊళ్ళోకి వెళ్ళింది అంటున్నావు, ఏంటి మడతా? అది అప్పుడు కొలిచినప్పుడు నోట్ లెక్కల్లో అలా వచ్చిందండి. ఇప్పుడు గ్రౌండ్ మీద క్రాస్ టాక్ వేస్ట్ చేయంతో కొలిస్తే ఇలా వచ్చిందండి. మడతేం కాదు ఎరా. చూశారుగా, కోతలప్పుడు మా వాళ్ళు చేలుగు వస్తారు, కోపం వస్తే పీకలుగా వస్తారు. కొలతల్లో తేడా వస్తే ఏం కోస్తారో నేను చెప్పను. సర్వేరు సార్, మనకి ఎందుకయ్యా గొడవ? వాళ్ళతో ఉన్నది ఉన్నట్టు చెప్పాయి. గుళ్ళో ఉన్న రాముల వారికి సీతమ్మ వారికి మధ్య ఒక్క లింకు తేడాలో గ్రామ విభజన రేఖ వెళ్ళిందండి. అమ్మని పెట్టాడరా లింకు. అయితే రాములోని సీతమ్మ తల్లిని ఎడగొట్టేస్తారా? ఎడగొట్టాల్సిందే. కొలతల ప్రకారం రెండు ఊళ్ళకి అన్ని సరి సమానంగా పంచుతున్నప్పుడు గుడిని కూడా పంచాల్సిందే. వద్దండి, మన గ్రామాలు విడిపోయినా మనం దేవుళ్ళని కలిసే పూజిద్దాం, కలిసే కళ్యాణం జరిపిద్దాం. పెట్టేవులే మడత. గుడిని మీ ఊళ్ళో ఉంచేసుకుని దేవుడి మాన్యాలు దొబ్బేద్దామనా? అదేం కుదరదు. రాములోరు మీకు, సీతమ్మోరు మాకు. మీ పూజలు మీయి, మా పూజలు మాయి. మీ ఉండి మీది, మా ఉండి మాది. సర్వేరు ఏవయా మధ్య నుంచి లేను ఎరా. అప్పటి నుంచి దేవుళ్ళకు ఉత్సవాలే తప్ప కళ్యాణం లేదు. సీతారాములను కలిపిన తర్వాతే కళ్యాణం అని గ్రామస్తులు డిసైడ్ చేశారు. సీతమ్మ వారికి చేయించిన మంగళసూత్రం 14 ఏళ్ల నుంచి అక్కడే వేలాడుతుంది. ఎక్కడ? కెమెరా అటు తిప్పు. ఆ ధ్వజస్తంభానికి. చిచి, ఆ యదవుల వల్ల దొంగలాగా రాత్రిపూట సమావేశం పెట్టాల్సి వచ్చింది. సమస్యలని చెప్పండి. పల్లెల దాకా వచ్చి నా కూతురు తాంబూలం పెట్టేలు తనేశాడు యాదవా. నీ కూతురికి నిస్తార్థమే చెడిపోయింది, నాకైతే కాపురమే కూలిపోయింది. ఏదో మావిడికి జుట్టు నేర్చింది కదా అని పొలం గట్టు మీద సెకండ్ సెటప్ పెట్టుకుంటే నాకు గుండెపోటు వచ్చిందని మా ఆవిడని అక్కడికి తీసుకొచ్చాడు యాదవా. ఇలాంటి బట్టలు దించి ఊరంతా పరిగెత్తించాలి. తలవ మాట కాదయ్యా, ఏం చేద్దామో చెప్పండి. నా అభిప్రాయం అయితే వీరబాబు ఆకతాయి కుర్రాడే, కానీ ఎవరికి హాని చేసేవాడు మాత్రం కాదు. వచ్చేది పెళ్లిళ్ళ సీజన్, నాట్ల సీజన్ కాబట్టి టెంపరీగా ఊళ్ళోంచి బయటికి పంపితే సరే. టెంపరీగా ఎందుకంటే పర్మనెంట్ గా అన్ని ఊళ్ళో పెట్టుకోండి. మేమందరం వేరే ఊరికి పోతాం. మా ఆస్తులు అమ్మేసుకుని అనాథలో వేరే ఊరు వెళ్ళిపోతామండి. ఎందుకంటే తొందరపడతారో? అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కొత్త వ్యవసాయం ట్రైనింగ్ కోసం అస్సాం పంపిస్తానన్నారా? ఆదర్శ రైతు పేరుతో ఎదనక్కడ తోలేసామనుకోండి, గొడవ వదిలిపోద్ది. ఆగండి ఆగండి, పంపించేయండి అంటే దోపతో అందరూ సందాలు వేసుకోవాలి. ఇదిగో నా సందా. చాలా ఉంది మ్యాటర్, త్వరగా తీసుకెళ్ళండి. బండి వెళ్ళిపోతాం. మీకు దండం పెడతాను, వదిలేండి బాబు. మేమే నీకు పెడతాం రా బాబు దండం. పదరా. గుళ్ళకి దండం పెట్టుకొచ్చేస్తా. ఆల్రెడీ మేము పెట్టుకొచ్చాను బాబు. వదిలితే జారిపోయేలా ఉన్నావు. 3 నెలలే కదరా, బాగా ట్రైనింగ్ అయ్యా. కాలు పట్టుకుంటా, నాకు ట్రైనింగ్ వద్దండి. వాళ్ళకి కావాలంట. మాటనండి, మీకు దండం పెడతాను. నాకు రైలు అంటే భయండి బాబు. మన ఊరికి విమానాలు రావు కదమ్మా. అందులో నీ గారు అన్ని జాగ్రత్తగా పెట్టుకో. అరిసిలు ఏంటి అన్ని రైళ్లు అమ్మటానికా? ఈ 3 నెలలు నువ్వు తినడానికి డబ్బులు అయిపోతే వచ్చేకు రోయ్. డబ్బా ఫోన్ నుంచి ఫోన్ కొట్టు. పోయిరా కొంచెం ఆలోచించండి. జెండా ఊపేస్తాను రా బాబు, వెళ్ళరా. బాబు ఇక రాలేదు బాబు.
ఏమయ్యా నోట్లో ఐస్ ఫ్రూట్ పెడితే కొరకటం కూడా చేతగానే అమాయకుడయ్యా నా కొడుకు. అలాంటిది నేను ఊళ్ళో లేని టైం చూసి వాడిని ఊరు దాటించేయాలని కుట్ర పన్నుతున్నారా? భలేవాడి సీతారాముడు. కొత్త రకం వ్యవసాయం కోసం ఆఫీసర్ గా ట్రైనింగ్ ఇస్తానంటే సురుకాని కుర్రాడని మన ఏరబాబును పంపిస్తున్నాం. పెట్టావు చెవులో పువ్వు. నేనేమన్నా నీకు ఎలక్షన్ టైంలో ఓటర్లా కనపడుతున్నానా? అయినా మా వాడు చేసిన తప్పేంటి? నీ కొడుకు మూలన నా కూతురు పెళ్లి ఆగిపోయిందయ్యా. అంతకంటే ఏం జరగాలి? ఈ పెళ్లి జరుగుంటే వాళ్ళ శోభనం చర్లపల్లి జైల్లో జరుగుండేది. ఎందుకని? నీకు బిన్ లాడెన్ తెలుసా? ఆడికి నాకు బంధుత్వం లేదు కదా. కానీ నువ్వు పెళ్లి చేయబోయావే ఆడికి మాత్రం బంధుత్వం ఉంది. ఆడొక గన్ను మోసిన టెర్రరిస్ట్. మొన్న నా సేన్ దగ్గర మీ కుర్రాడు ఫ్రెండ్స్ తో కలిసి గూటి బిల్లాడుతూ సేన్ అంతా గూటేశాడు. దీనికి ఏం చెప్తావు? ఇటు రా చెప్తా. నీ పొలం రేట్ ఎంత? ఎకరం 3 లక్షలు. ఇప్పుడు అది 33 లక్షలు. ఎలాగంటే బావోడు గోటి బిల్ల ఆడతంటే సెంటర్ లోంచి సెంట్రల్ మినిస్టర్ చూసి నీ పొలం పక్కనే రింగ్ రోడ్ శాంక్షన్ చేసి. మన ఊరికి రింగ్ రోడ్డా? బొంగులు నోరు మూసుకుని వాళ్లే వింటున్నారు. నీకెందుకు రా క్వశ్చన్లు? మూసి. ఇప్పుడు చెప్పండి అయ్యా, మీ ఉప్పు కారం తినకపోయినా మీకు ఉపకారం చేశాడే, ఇది తప్ప? ఈ ఊరు బాగుపడటం కోసం మీ అందరి చేత పోకులాగా తిట్లు తిన్నాడే, అది తప్ప? కాటేసే పాముకి పాలు పోస్తారు, కాపలా కాసే కుక్కకి కనీసం కూల్ డ్రింక్ కూడా పోయారు. ఇదే నా లోకం తీరు. పద. ఈ అబ్బా కొడుకులు సామాన్యులు కాదురా.